హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 30వ భాగము. ఇక కథలోకి వెళితే, జ్యోతిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తున్న కళ్యాణ్ని అక్కడికి వచ్చిన వ్యక్తి చూశారు. అంతే, ఆయన చాలా కంగారు పడ్డారు. అనుమానించినట్టే జ్యోతి ప్రేమలో పడింది. ఆమెకు ఒక మనిషి ఆదరణ లభించింది. చూడబోతే ఆ మనిషి వేరెవరో కాదు, కళ్యాణ్ ఏసీపీ. నీతి నిజాయితీకి మారుపేరు, మంచికి మానవత్వానికి నిదర్శనం లాంటివాడు. జ్యోతికి చేరువయ్యాడు. ఆమె కాలి గాయాలు చూసి తట్టుకోలేక అతడి చేతిని గాయపరుచుకున్నాడు. ఆమె అంటే అతడికి ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యింది. అంతే, వాళ్ళ మధ్యకు వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగారు ఆయన. వేరెవరూ కాదు, రఘురామయ్య. జ్యోతి గదిలో స్పాంజ్ బెడ్ ఇంకా బ్యాటరీ ఫ్యాన్ చూసిన ఆయనకు అనుమానం వచ్చింది. అంతేకాదు, ఎప్పుడూ లేనట్టు ఆమె కాళ్ళకు బంగారు పట్టీలు ఉన్నాయి. అవి మధు ఇచ్చి ఉంటుందా లేక వేరెవరైనా ఇచ్చారా అని సందేహం కలిగింది. ఆమె గదిలో వచ్చిన మార్పు అతడికి మరింత అనుమానం కలిగించింది. అలా అని ఆమెను ఏమీ అడగలేదు. కానీ సాయంత్రం సమయంలో జ్యోతి కాళ్లకు ఉన్న గాయాన్ని సైతం లెక్క చేయకుండా గట్టు ఎక్కి బల్బు తీసి పక్కన పెట్టింది అంటే ఆమె చీకటిలో ఉండాలి అనుకుంటుంది. ఎందుకు? తనని ఎవరైనా కలవటానికి వస్తున్నారా? అందుకే ఆమె గాయం చూపించకుండా జాగ్రత్త పడుతుందా అని ఆలోచిస్తూ ఆమె గదివైపు దృష్టి పెట్టి ఉంచారు. అనుకున్నట్టే అంతా జరిగింది. ఆయన చూసి కళ్యాణ్, జ్యోతి షాక్ అయ్యారు. కళ్యాణ్ జ్యోతిని విడిచిపెడుతూ ఉన్నాడు. జ్యోతి కూడా కంగారుగా భయపడుతూ కళ్యాణ్కి దూరంగా జరిగిపోయింది. ఆయన ఎంతో ఆందోళన పడుతూ, వద్దు బాబు, విడిచిపెట్టకు. నువ్వు పట్టుకున్న నా బిడ్డ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టకు. నా కడుపును పుట్టకపోయినా జ్యోతి నా కన్నబిడ్డ కంటే ఎక్కువ. అలాంటి పిల్ల నా కళ్ళ ముందు ఇన్నేళ్లుగా నరకం అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఈ ప్రాణం తట్టుకోలేకపోతుంది. అమ్మ జ్యోతి, ఇంక నీ కష్టాలు తొలగిపోతాయి. కళ్యాణ్ నీకు తోడు అయ్యాడు. ఈ బాబు దేవుడు, నిన్ను బాగా చూసుకుంటాడు. మీ పెద్దమ్మ లాంటి దాన్ని ఎదిరించాలి అంటే అది కేవలం కళ్యాణ్ లాంటి వాడి వల్లే అవుతుంది అని సంతోషంగా కంటతడి చేసుకుంటూ జ్యోతి చేయి కళ్యాణ్ చేతిలో పెడుతూ, తీసుకుపో బాబు, ఇప్పుడే, వెంటనే, ఆలస్యం చేయకు. సమయం దాటితే జ్యోతి ప్రాణాలకే ప్రమాదం అని వేడుకుంటూ అమ్మాయిని తీసుకుపో అంటున్నాడు. కళ్యాణ్ అర్థం కానట్టు చూశాడు. జ్యోతి భయపడుతూ, అమ్మో, నేను వెళ్ళిపోవాలా? పెద్దమ్మకి తెలిస్తే కోపం వస్తుంది పెదనాన్న, మిమ్మల్ని ఏమైనా అంటుంది, నేను వెళ్ళను అని ఏడుస్తూ చెప్పింది. కళ్యాణ్ పరిస్థితి అర్థం చేసుకుని, అవును సార్, ఇంత పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు సడన్గా మిన్ని మిస్ అయితే ఆవిడ మిమ్మల్ని డౌట్ పడుతుంది. ఇప్పుడు మీరు ఇటువైపు వచ్చినట్టు సీసీ కెమెరా ద్వారా తెలుస్తుంది అని అడిగాడు. ఆయన నిట్టూరుస్తూ, సీసీ కెమెరాలు నిన్నటి నుంచి పనిచేయటం లేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందట. ఆవిడ పిఏ ఎలక్షన్ హడావిడిలో ఉండి ఆ విషయం పట్టించుకోలేదు. అందుకే ధైర్యంగా చెబుతున్నా, తీసుకుపో బాబు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఎవరికీ తెలియనివ్వకు. నేనే సమయం చూసుకుని నిన్ను కలుస్తాను. నీకు చాలా విషయాలు చెప్పాలి, అందుకు ఇప్పుడు సమయం లేదు, త్వరగా అంటూ ఉంటే కళ్యాణ్ ఆయన్ని కంట్రోల్ చేసి, సరే అండి, నేను కూడా ఇంకో 2 రోజుల్లో తీసుకువెళ్ళాలి అనుకున్నా, కానీ ఇప్పుడు కాదు, ఎలక్షన్ రోజున అని. అందుకు 2 రోజుల ముందే అవకాశం ఇస్తున్నారు. బట్ ఆమె ఎక్కడ ఉంది దాచే పని లేదు. ఎల్లుండి మా పెళ్ళి అఖిలాండేశ్వరి చూడాలి. అందరి సమక్షంలో ఆవిడ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది నేను చూడాలి. మీరు టెన్షన్ అవ్వకండి, అంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పి, మిన్ని, నాపై నమ్మకం ఉందిగా, నా చేయి పట్టుకో. నీ జీవితం అంతా నీకు తోడుగా నేను ఉంటాను. మనకి పెళ్లి జరిగిపోతే ఇంక ఎవరూ మనల్ని దూరం చేయలేరు అంటూ అడిగాడు. ఆమె కళ్యాణ్ చేయి పట్టుకుని, మీరు నాకు తోడుగా ఉంటే చాలు, ఎక్కడికి అయినా వస్తాను అండి అని చెప్పి పెదనాన్న కాళ్ళకి నమస్కారం చేసింది. కళ్యాణ్ కూడా ఆమెతో పాటు ఆశీర్వాదం తీసుకుని ఆమెను గతంలో లాగా వీపు మీదకి ఎక్కించుకుని ఆయన చూస్తుండగా గోడపై నుండి అవతల వైపు గెంతి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎక్కిన కారు దూరంగా వెళ్లే వరకు రఘురామయ్య చూస్తూ ఉండిపోయారు. అంతా దైవ నిర్ణయం అనుకుని రఘురామయ్య అఖిలకి అనుమానం రాకుండా జ్యోతి గదిలో బెడ్, ఫ్యాన్, అక్కడ పడి ఉన్న కళ్యాణ్ బ్లడ్ అన్నిటినీ క్లీన్ చేసేసి ఏమీ తెలియనట్టు అతడి గదికి వెళ్ళిపోయాడు. కళ్యాణ్ మిన్నీని ఒక సీక్రెట్ హౌస్లో ఉంచాడు.
అక్కడ ఆమెకు తోడుగా ఉండి మెత్తటి బెడ్ మీద పడుకోబెట్టి కాలికి గాయం ఉంది, కట్టుకట్టి ఉన్నా సరిపోదు అని దాన్ని రిమూవ్ చేసి ప్రత్యేక శ్రద్ధ చూపి ఆయింట్మెంట్ పూసి తగ్గిపోతుందిలే అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. జ్యోతి అతన్ని గట్టిగా పట్టుకుని, నాకు మీరు ఎప్పుడూ తోడుగా ఉంటారుగా, ఇంకా ఎలాంటి దూరం రాదుగా అని అడిగింది. కళ్యాణ్ ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ, రాదు, నీకు నాకు దూరం రానే రాదు అని నవ్వాడు. అతడి నవ్వు చూసి జ్యోతి చాలా సంతోషపడింది. కళ్యాణ్ గారు, మీరు నవ్వితే భలే ఉంటారు, నాకు చాలా ఇష్టం, అందుకే నాకు మీ నవ్వు నీ ముద్దు పెట్టాలి అనిపిస్తుంది. పెట్టుకోనా, మీకు కోపం రాదుగా. నేను ఎవరో ఏదో చేశారు అని చూసి చేయాలి అనుకోవటం లేదు, నిజంగా నాకు అనిపిస్తుంది. ఆ నవ్వు చూసి నాకు నవ్వు వస్తుంది కూడా అని ఆమె 2 చేతులు చాచి అతన్ని దగ్గరకు పిలుస్తూ ముద్దు ఇస్తా అంటూ పిలుస్తుంటే ప్రాణంగా ప్రేమించిన అతడికి వెనకడుగు వేయాలి అని ఎలా అనిపిస్తుంది. అందుకే మరింత చిరునవ్వు నవ్వుతూ ఆమెను అందుకుని, నీ ఇష్టం, నీకు ఎప్పుడు నన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తే అప్పుడు పెట్టుకో, పర్మిషన్ ఇస్తున్నా, చెప్పాగా, నీకు కాదు అని ఏది చెప్పను అని ఇంకా ఏదో అంటుండగా ఆమె అతడి పెదవులు అందుకుని కాస్త స్ట్రాంగ్గా కిస్ ఇస్తుంది. ఆమె చొరవ కళ్యాణ్ అద్భుతంగా భావిస్తూ అతడి వంతు సహకారం అందిస్తూ ముద్దు మురిపెంగా మారుస్తూ ఆమె గుండె నిండా ధైర్యం నింపాడు. జ్యోతి మనసిచ్చిన వాడి చెంత ఎంతో ఆనందంగా ఉంది. కొంత సమయం ఆమెను అతడి ఒడిలో నిద్రపుచ్చి మిన్నీ పూర్తిగా నిద్రపోయాక ఆమెను బెడ్పై విడిచిపెట్టి దుప్పటి కప్పి ఆమెకు తోడిగా తల్లిలా చూసుకున్న సీతమ్మ నర్సుని పిలిపించి ఉంచాడు. ఆవిడకి విషయం అంతా చెప్పి తనకి హెల్ప్ చేయమని అడిగాడు. ఆవిడ మనస్ఫూర్తిగా జ్యోతి కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తాను అని పిలిచిన వెంటనే వచ్చింది. ఆమెకు తోడుగా ఉంది. అక్కడి నుండి కళ్యాణ్ పార్టీ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. ఆ తర్వాత విజయ్కి చెప్పాల్సినవన్నీ చెప్పి మళ్ళీ జ్యోతి ఉన్న చోటుకు చేరుకున్నాడు. మరునాడు ముందుగా పురోహితుడిని ఇంకా ఒక బ్యూటీ పార్లర్ వర్కర్ని పిలిపించారు. విజయ్ ద్వారా ముందుగా కొన్ని బట్టలు ఇంకా డైమండ్ సెట్ తీసుకున్నాడు. శాస్త్రం ప్రకారం మిన్ని అని పిలుచుకునే జ్యోతికి అతడే మేనమామగా మారి ఆమెకు పట్టుబట్టలు వేయించి అతడు పట్టుబట్టలు వేసుకుని ఆమె జీవితంలో ఇప్పటి వరకు మిస్ చేసిన అన్ని వేడుకలు జరిపించాలి అనుకున్నాడు. కళ్యాణ్ మిన్నీని దగ్గరకు తీసుకుని చెబుతున్నాడు, ఇన్ని రోజులుగా నీ జీవితంలో జరగని వేడుకలు అన్నీ ఈ ఒక్క రోజులో నేను పూర్తి చేస్తాను మిన్నీ, నాకు అందుకు అవకాశం ఇస్తావా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, మీరు ఏమి చేసినా నాకు సంతోషమే అని చెప్పింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమెను అతడి ఒడిలో కూర్చోపెట్టుకుని పురోహితుడు మంత్రాలు చదువుతుంటే బ్యూటీషియన్ షార్ట్ గన్తో చెవులకి ఆ స్టడ్స్ కొడుతుంటే అతడు కళ్ళు మూసుకుని చూడలేనట్టు ఆమె చెవులు పట్టుకుని ఉన్నాడు. జ్యోతి కళ్యాణ్ కళ్ళు మూసుకుని ఉండటం, తన చెవులు కుట్టించడం చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఆమెకు అంతగా నొప్పి కలగలేదు. 2 చెవులు కుట్టాకే కళ్ళు తెరిచాడు కళ్యాణ్. ఆమె నవ్వుతూ చూస్తుంటే మెరుస్తున్న ఆమె చెవిదిద్దులు అతన్ని ఆకర్షిస్తూ కనిపించాయి. సీతమ్మ చందనం అందించి చెవులకు అందించమని చెప్పింది. జ్యోతి పేరుకు 20 ఏళ్ల అమ్మాయి, అయినా ఆమె మనసు 6 నెలల పసిపాప లాంటిది అని ఆవిడకు కూడా అర్థమయ్యింది. అందుకే ఆమె జీవితంలో మొదటి వేడుక జరిపిస్తున్నారు అని ఆశ్చర్యపోలేదు. సరికదా, చాలా సంతోషపడింది. పురోహితుడు అక్షంతలు ఆమెపై వేస్తూ కళ్యాణ్కి కొన్ని అందించారు. ముందుగా కళ్యాణ్ ఆమె చెవులకి చందనం అద్దాడు. ప్రేమగా చూస్తూ, నొప్పిగా ఉందా మిన్నీ అని అడిగాడు. ఆమె అతడి చెంపకి చందనం అంటిస్తూ లేదు అని అందంగా నవ్వింది. ఆమె నవ్వు అతడికి ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం అందించింది. అతడు అమ్మయ్య అనుకుంటూ అక్షంతలు ఆమె తలపై వేస్తూ, నీ జీవితం బంగారంలా మెరుస్తూ ఉండాలి, ఈ మామ కాని మామ ఆశీర్వాదం ఇది అంటూ నవ్వాడు. సీతమ్మ కూడా అక్షంతలు వేసింది. ఆవిడ నవ్వుతూ, మామగా చెవులు కుట్టించారు, ఇంకా తాళి కట్టి కాలికి మెట్టులు పెట్టడమే మిగిలింది అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, రేపటితో ఆ శుభకార్యం కూడా పూర్తి అవుతుంది, కానీ ఇవాళ పూర్తి చేయాల్సిన వేడుకలు కొన్ని ఉన్నాయి అంటూ పురోహితుడిని అడిగాడు. నా మిన్ని నామకరణం కార్యక్రమం చేయాలి అని. అతడు సరే అని అందుకు అన్నిటినీ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సీతమ్మ ఇల్లంతా తోరణాలు కట్టి పండగ వేడుక కల తెచ్చింది ఆ ఇంటికి. నిజంగా వేడికేగా,
మిన్ని అర్థం కానట్టు చూస్తూ ఉంటే వెండి పళ్ళెంలో బియ్యం పోసి బంగారు తీగ కళ్యాణ్ చేతికి ఇచ్చి ఆమె పేరు రాయండి అన్నాడు. కళ్యాణ్ జ్యోతిర్మయి అంటూ చివరిలో మిన్ని అని రాశాడు. ఆ పేరు 3 సార్లు అతడి చేత పిలిపించారు పురోహితుడు. దాంతో బారసాల వేడుక కూడా శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేస్తూ పూర్తి అయింది. తర్వాత మిన్ని ముందు చాలా వస్తువులుంచి వాటిలో నీకు ఇష్టమైనది ముట్టుకో అని అడిగాడు కళ్యాణ్. ఆమె ఎందుకో అర్థం కాకపోయినా అతడు పట్టుకోమని అడిగాడు అని వెళ్ళి పసుపు కుంకుమ పూలు ఉన్న వెండి పళ్ళెం పట్టుకుని అతడి వద్దకు వచ్చి నాకు ఇది పట్టుకోవాలి అనిపించింది అండి, అందుకే పట్టుకున్నా, నాకు మీ చేత్తో కుంకుమ పెట్టరు అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమె నుదుటి కుంకుమ బొట్టు పెట్టాడు. ఆ పువ్వులు ఆమె తలలో తురిమాడు. సీతమ్మ అంటుంది, నిండు నూరేళ్ళు పసుపు కుంకుమతో వర్ధిల్లుతావు బంగారం అని చెప్పి అక్షింతలు ఇద్దరి మీద వేసి పరమాన్నం ఉన్న గిన్నె అతడి చేతికి ఇచ్చి నీ మిన్నికి తినిపించు బాబు అని చెప్పింది. కళ్యాణ్ అతడి చేతితో ఆమెకు తినిపిస్తూ అన్నప్రాసం అనే వేడుకతో పాటు నిశ్చితార్థం అనే వేడుక పూర్తి చేశాడు. బ్యాలెన్స్ లేకుండా అతడి చేతికి సీతమ్మ విజయ్ పంపించిన రింగ్స్ అందించింది. వాటిని ఆ ఇరువురు మార్చుకున్నారు. ఆ తర్వాత అక్షరాభ్యాసం అంటూ జ్యోతి చేతిని పట్టుకుని కళ్యాణ్ అక్కడ బియ్యం ఉన్న పళ్ళెంలో ఓం దిద్దించి కొన్ని అక్షరాలు రాయించాడు. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ఆమె కళ్యాణ్ చేయి సహాయంతో అక్షరాలు అన్నీ రాసింది. అక్షరాభ్యాసం పూర్తి అయింది. చివరిగా ఆమెకు పరికిని ఓణి అందించి అతడే ఓణి ఆమె ఒంటి మీద చుట్టి అక్షంతలు వేసి ఓణి పండుగ వేడుక పూర్తి చేశాడు. ఒక మనిషి జీవితంలో ఒకే రోజున అన్ని వేడుకలు జరగవు, కానీ జ్యోతి జీవితంలో కళ్యాణ్ కారణంగా అన్ని వేడుకలు జరిగాయి. మేనమామగా చెవులు కుట్టించాడు, నామకరణం చేశాడు, అన్నప్రాసం చేశాడు, అక్షరాభ్యాసం చేశాడు, ఓణి పరికిని పెట్టి ఓణి పండుగ చేసి ఆశీర్వాదం అందించాడు. వాటితో పాటు కుంకుమ బొట్టు పెట్టి చేతికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకుని ఆమెను తనలో సగం చేసుకున్నాడు. ఇలాంటి భర్త దొరకటం మరెవరికీ సాధ్యం కాదు. ఆ అదృష్టం కేవలం జ్యోతి సొంతమయ్యింది. అన్ని సాంప్రదాయాలు వేడుకగా పూర్తి చేశాడు కళ్యాణ్. అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా వీడియో రికార్డ్ చేశారు. వేడుక అంతా పూర్తి అయ్యాక జ్యోతిని పక్కన కూర్చోపెట్టుకుని తాను ఇప్పటి వరకు చేసిన వేడుకలు వాటి వివరాలు తెలియచేసి అడిగాడు. నీకు సంతోషంగా ఉందా అని. ఆమె గొప్పగా ఫీల్ అవుతూ కాళ్ళగాయ మరిచిపోయి గంతులు వేస్తూ నాకు మామగా మా కళ్యాణ్ గారు ఉన్నారు, ఓచ్, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అరిచి కింద పడిపోతే కళ్యాణ్ ఆమెను పట్టుకుని జాగ్రత్తరా, కాళ్ళు నొప్పి వస్తాయి, ఇలారా అంటూ తీసుకుని పోయి సోఫాలో కూర్చోబెట్టి ఆమెకు అవసరం పడతాయి అనే అన్ని వస్తువులు విజయ్ వీడియో కాల్లో సెలెక్ట్ చేస్తూ కొన్నాడు. అతడికి సీతమ్మ వివరంగా అన్నిటినీ చెబుతూ ఉంది. మొత్తం వస్తువులు అన్నిటినీ రప్పించాడు. ఎక్కడికక్కడ అన్నిటినీ సర్దిపెట్టి మిన్నీని ఎవరనేలా చూసుకుంటూ ఉంటే వాటన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగించే విషయం కళ్యాణ్ గారు తనతో ఉండటం. అందుకే జ్యోతి చాలా ఆనందంగా ఉంది. అతడు ఎటూ వెళ్లకుండా పట్టుకుని మనసులో ఉన్న చిన్న సందేహం అడుగుతుంది ఆమె. కళ్యాణ్ గారు, మనకి పెళ్ళి అయితే పెద్దమ్మ మనల్ని విడదీయదు కదూ అని. కళ్యాణ్ ఆమెను దగ్గరగా తీసుకుని అవును, ఆవిడే కాదు, ఎలాంటి చట్టం వేరెవరూ కూడా విడదీయలేరు అంటూ చెప్పాడు. ఆమె సంతోషపడి అలాగా, అయితే రేపటి వరకు ఎందుకు, ఇవాళ ఇప్పుడే పెళ్లి చేసుకోండి అంటూ అడిగింది. ఆమె మనసులో కలవరం కళ్యాణ్కి తెలుసు. అందుకే నవ్వుతూ పిచ్చి పిల్ల, నీ లైఫ్లో మిస్ అయిన వేడుకలు అన్నీ ఒక్కరోజులో పూర్తి చేశాను అని మన పెళ్లి వేడుక కూడా అంత సింపుల్గా చేసేస్తాను అనుకున్నావా? లేదు, రేపు మన వివాహ వేడుక ఊరంతా చూడాలి, ఎంతో గ్రాండ్గా జరగాలి. వేల మంది ఆశీర్వాదం అక్షింతలతో మన ఆలుమగల బంధం ముడిపడాలి. అదంతా మీ పెద్దమ్మ, అదే నాకు కాబోయే అత్త కళ్ళారా చూడాలి. అప్పుడు కదా అసలు మజా అంటూ నవ్వాడు. మిన్నికి కళ్యాణ్ మాటలు అర్థం కాకపోయినా అతడు ఏమి చేసినా మంచికే చేస్తారు అని, సరే అయితే ఈ ఒక్కరోజు ఓపిక పడతాను, ఆలోగా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి మరి అంటూ అతడి ఒడిలో తల పెట్టుకుని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని పడుకుంది. ఆమె చంటి పాపలా తనని ఎటూ కదలనివ్వకుండా పట్టుకునేసరికి కళ్యాణ్ గొప్పగా ఫీల్ అవుతూ ఆమెను రెప్పవేయకుండా చూస్తున్నాడు. నిజానికి ఆమె చాలా అంటే చాలా అందంగా ఉంది. నిజంగా రాణి లెక్క ఉంది.
ఆమెలో అంత అందం దాగి ఉంది అని కళ్యాణ్ మనసుకి మాత్రమే తెలిసింది. ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఏదో అద్భుతం తన ఒడిలో నిద్రిస్తున్నట్టు అనిపించింది అతడికి. అక్కడ విండో నుంచి గాలి వీస్తుంటే ఆమె మొంగురులు చెంపల మీద అటు ఇటు ఆడుతూ ఇబ్బంది పెడుతున్నాయి అనిపించి వాటిని సవరిస్తూ ఆ బంగారు బొమ్మ బుగ్గ మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు అతడు. ఆ పెదవుల వెచ్చదనం తగిలి నిద్రిస్తున్న ఆమె చిరునవ్వు నవ్వి అలాగే నిద్రలో ఉంది. ఆ దృశ్యం అతడికి ఎంత నచ్చిందో చెప్పలేను. వాళ్ళ ప్రేమ మాధుర్యానికి వేరేది సాటిరాదు అని వాళ్ళ కలయికే తెలియచేస్తుంది. అఖిలాండేశ్వరి ఇంట్లో కళ్యాణ వివాహ వేడుక కోసం చర్చ వచ్చింది. అఖిలాండేశ్వరి అంటుంది, కళ్యాణ్ బాబు వివాహానికి మనమంతా వెళ్ళాలి. అతడు మనకి ఎంతో కావలసినవాడు. మధుని కిడ్నాప్ చేసిన దుర్మార్గుడు అరెస్ట్ కావటానికి కారణం అతడే. సో అతడి వివాహ వేడుక మనం అందరం చూడాలి. అందరూ రేపు కళ్యాణ్ పెళ్లి చూడటానికి రావాలి. ఇది నా మాట, నా మాటే శాస్త్రం. తెలుసుగా, ఒకవైపు ఎలక్షన్ జరుగుతుంది, ఇంకోవైపు వివాహ వేడుక. ఆహ్వానం మన్నించి కుటుంబంతో అఖిలాండేశ్వరి వచ్చారు అని పేపర్లో పడాలి. మధు ఆల్రెడీ విజయ్తో కలిసి షాపింగ్ చేస్తూ ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా సిద్ధం అవ్వండి అంటూ ఆర్డర్ ఇచ్చి అందరికీ విషయం చెప్పింది. ఆవిడ పియ్య అనుకుంటూ ఉన్నాడు. ఈవిడ కొంచెం ఓవర్ అవుతుందేమో. ఆ ఏసీపీ మామూలుడు కాదు. ప్రత్యేకించి ఈవిడను చీఫ్ గెస్ట్గా పిలిచాడు అంటే ఏదో మెలికి పెట్టే ఉంటాడు. ఏంటది అని ఆలోచించసాగాడు. బట్ అతడి బుర్రకు తట్టలేదు. ఆ సమయంలో ఆవిడ వద్దకు కాఫీ వచ్చింది. అది తాగి విసుగ్గా, ఏంటి చెత్త కాఫీ? ఏం ఆ రాణిగారు ఇంకా పనిలోకి రాలేదా? కాళ్ళు చచ్చుపడ్డాయా ఏంటి? మరీ గారం ఎక్కువవుతుంది దానికి అంటూ కాఫీ సగం తాగి అక్కడ పడేసింది. రఘురామయ్య మనసులో అనుకుంటూ ఉన్నాడు, నీకు మెదడు చచ్చుపడిపోతుంది. రేపు పెళ్లిలో జ్యోతిని చూసి ఆ సీన్ చూడటం కోసమే ఆశగా ఎదురు చూస్తున్నా అని లోలో నవ్వుకుంటూ పైకి నటిస్తూ, పాపం దాన్ని 2 రోజులు వదిలేవే. నీ ఎలక్షన్ ఇంకా ఈ పెళ్ళి అన్నీ పూర్తి కావాలి. వాటి సంగతి చూడు. ఇప్పుడు దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇవాళ అది గది దాటి బయటకు రాలేదు అని చెప్పారు. అంతే. ఆవిడ చిరాకు పడింది. కృష్ణమోహన్ కలుగ చేసుకుని, ఆ జ్యోతి సంగతి ఎందుకు గాని అత్తయ్య మీరు రండి, మనకి కొన్ని పనులు ఉన్నాయి అంటూ తీసుకుపోయాడు. అంతా హడావిడిగా ఉంది. సూరిబాబుని కూడా జ్యోతి గదివైపు రఘురామయ్య వెళ్ళనివ్వలేదు. ఇలా రోజు గడిచింది. వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. కుటుంబం అంతా పెళ్లి వేడుకకు బయలుదేరారు. చూడబోతే వివాహం జరుగుతుంది. వాళ్ళు ఎలువెల్పు నరసింహస్వామి ఆలయంలో. అది తెలుసుకుని అఖిలాండేశ్వరి కాస్త ఆశ్చర్యపోయింది. అక్కడ బందోబస్తు మామూలుగా లేదు. చాలా జనం వచ్చి ఉన్నారు. పోలీస్ సిబ్బంది, ప్రెస్ వాళ్ళు, పొలిటీషియన్, కళ్యాణ్ని అభిమానించే జనం, ఇలా చాలామంది చేరుకున్నారు. విజయ్ సుగుణి గారిని ఇంకా తన తల్లిదండ్రిని అక్కడికి తీసుకువచ్చాడు. మండపం వద్ద పెళ్లి కొడుకు గెటప్తో కళ్యాణ్ తల్లికి దర్శనమిచ్చాడు. సుగుణి గారు చాలా సంతోషపడ్డారు. ఆనందంగా ఆశీర్వాదం ఇస్తూ, అమ్మ ఏదిరా అని అడిగారు. కళ్యాణ్ నవ్వుతూ, వస్తుందమ్మా కాసేపట్లో, నీకు సర్ప్రైజ్ అంటూ చెప్పాడు. పంతులు గారు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలి అని పిలిచారు. కళ్యాణ్ సరే అంటూ వెళ్ళి కూర్చున్నాడు. విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతడి పేరెంట్స్, తమ్ముడు ముందు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి అని క్లాస్ ఇస్తున్నారు. అక్కడ వీడియో ఫొటోస్ అంటూ చాలా హడావిడి సాగుతుంటే విజయ్ నవ్వుతూ సైడ్ అయ్యాడు. సుగుణ్ గారు భర్త లేని నేను వేడుకకు దగ్గరగా ఉండటం మంచిది కాదు అని కాస్త పక్కగా కూర్చున్నారు. అంతలో అఖిలాండేశ్వరి ఫ్యామిలీ అక్కడకు చేరుకున్నారు. మధు విజయ్ కోసం వెతుకుతూ ఉంది. విజయ్ ఆమె ముందు నిల్చున్నాడు. మధు మంచి సారీ కట్టుకుని ముద్దుగా రెడీ అయ్యింది. అతడు కొంటిగా కన్ను కొట్టి సూపర్ అంటూ ఉంటే ఆమె సిగ్గుపడుతూ ఉంది. అంతలో విజయ్ తేరుకుని అఖిలాండేశ్వరి ఫ్యామిలీని స్పెషల్గా రిసీవ్ చేసుకుని ఎంతో గౌరవ మర్యాదలతో వివాహ వేడుక ఎంట్రన్స్ వద్ద స్పెషల్ చైర్లో కూర్చోబెట్టారు. పీటల మీద ఉన్న కళ్యాణ్ ఆవిడకు నవ్వుతూ నమస్తే చెప్పాడు. ఆవిడ గర్వంగా చూస్తూ, నేను రావటం నీకెంతో గర్వకారణం అన్నట్టు చూసి నవ్వింది. ఆవిడ పక్కనే ఉన్న రఘురామయ్య కళ్ళతోనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ వాళ్ళు ఫొటోస్ తీస్తుంటే ఆవిడ పైకి లేచి, కాస్ట్లీ నెక్లెస్ కళ్యాణ్ చేతికిచ్చి, పెళ్లి కూతురుకు నా వంతు కనుక మీకు వేరే స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అంటూ గొప్పగా చెప్పింది ఆవిడ.
కళ్యాణ్ వద్దు అనకుండా ఆ బాక్స్ అందుకుని థ్యాంక్స్ అంటూ చెప్పి ఆ అమ్మాయి రాగానే నేనే వేస్తాను అన్నాడు. ఆడు వచ్చి ఎదురుగా కూర్చుంది. గాయత్రి సరోజ మధువైపు అనుమానంగా చూస్తూ ఏంటమ్మా ఎప్పుడు లేదు, ఒక పోలీస్ వాడికి ఇంత ఇంపార్టెంట్ ఇస్తుంది అని అడుగుతుంటే మధు మనసులో అనుకుంది, ఇవాళేగా ఎంతైనా కళ్యాణ్ గారు నాకు మరిది, అతడి అన్న నా భర్త కదా అనుకుని పైకి నవ్వుతూ నాకేం తెలుసు అనేసింది. అంతలో మీడియా అఖిలాండేశ్వరిని కవర్ చేస్తూ ఒకవైపు ఎలక్షన్స్ అవుతుంటే ఇలా మీరు కళ్యాణ్ గారి పెళ్లికి వచ్చారు గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. ఆవిడ బిల్డప్గా ఫొటోస్ దిగుతూ ఉంది. అంతలో పంతులు గారు పెళ్లికూతురు రావాలి అని పిలిచారు. కొందరు ఆడవాళ్లు వెళ్ళి కుమార్తెను తీసుకువస్తున్నారు. ఎర్రటి పట్టుచీర కట్టుకుని ఒంటిని మొత్తం నింపిన బంగారు నగలతో అంతకంటే బంగారంలా మెరిసిపోతున్న సౌందర్య రాశి సుగుణాల కొమ్మ కళ్యాణరాముడు చేయి అందుకున వచ్చే బంగారు సీతమ్మల ఎంతో అందంగా ఎదురయ్యింది. ఆమె ఆ పాలసంద్రం అలల మాటున పుట్టిన పద్మపుష్పం మధ్య వికసించిన లక్ష్మీదేవిలా ఉంది. ఆమెను మీడియా మైమరిచిపోయి వీడియో ఫొటోస్ తీస్తూ ఉన్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు, ముఖ్య అతిథిగా హాజరైన అఖిలాండేశ్వరి, ఆమె ఫ్యామిలీ కొన్ని క్షణాలు రెప్పవేయటం మరిచిపోయి ఆమెను చూస్తున్నారు. ఆమె ఎంతో సుకుమారంగా వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుంది. సీతమ్మ జ్యోతి పక్కనే ఉండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉంది. సుగుణ్ గారు ఆ పెళ్లి కూతురును చూసి తీవ్ర షాక్కి గురైంది. రెప్ప వేయకుండా ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. విజయ్ సుగుణ్ గారిని అడుగుతున్నారు, పిన్ని నీ కోడలు నిజంగా లక్ష్మీదేవిలా ఉంది కదా అని. ఆవిడ బదులు ఇవ్వలేదు. విజయ్ పేరెంట్స్ మెచ్చుకుంటూ అవును చాలా బాగుంది అమ్మాయి అని అంటున్నారు. కళ్యాణ్ అఖిలాండేశ్వరి వైపు ఒక లుక్ ఇచ్చి ఆవిడ చూస్తుండగా ముందుగా ఆవిడ ఇచ్చిన నెక్లెస్ మిన్ని మెడలో వేస్తూ అఖిలాండేశ్వరి ఆశీర్వాదం అంటూ నవ్వాడు. జ్యోతి తలదించుకుని ఉంది. ఆమెకు భయం వేస్తుంది. అయినా కూడా కళ్యాణ్ గారు ఉన్నారు అనే ధైర్యం తెచ్చుకుంటూ ఉంది. వేల జనం ఆ జంటను ఇష్టంగా చూస్తూ ఉంటే అఖిలాండేశ్వరి కష్టంగా చూస్తూ ఉంది. అతడి పక్కన ఉన్నది జ్యోతి కదూ అని అనుకుంటూ ఉంటే ఆమె పక్కనే ఉన్న మిగిలిన ఫ్యామిలీ అవును అన్నట్టు చూస్తున్నారు. రఘురామయ్య గారు చూడచక్కని జంట అనుకుంటూ ఉన్నారు. అక్కడే ఉన్న మధు ఆశ్చర్యంగా ఇంకా కోపంగా చూస్తూ ఉంది. ఆ సమయంలో పంతులు గారికి కళ్యాణ్ చెబుతున్నాడు, పెళ్లి కూతురు జ్యోతిర్మయి నేను ముద్దుగా పిలుచుకునే మిన్నీకి అఖిలాండేశ్వరి గారు గొప్ప కానుక బంగారు నెక్లెస్ ఇచ్చారు. బట్ అంతకంటే ఎక్కువ బంగారం నా మిన్నీకి నేను వేసే ఉంచాను అనుకోండి. బట్ ఆవిడ ఇవ్వడం గొప్ప కదా అని చెప్పి ఆవిడకు షాక్ ఇస్తూ మీడియాకి చెబుతున్నాడు. ఇంతవరకు నాకు కాబోయే భార్య వివరాలు సస్పెన్స్లో ఉంచాను. అందరూ ఆమె ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారుగా. ముందు ఆమె వివరాలు చెప్పి ఆ తర్వాత వివాహం చేసుకుంటాను. ఈమె ఎవరో కాదు, రాజా విక్రమసింహ రాణి దేవయాని గారి ఏకైక పుత్రిక. వాళ్ళు బ్రతికి ఉంటే ముద్దుగా పిలుచుకోవాలి అనుకున్న పేరు జ్యోతిర్మయి. ఆమె తమ ప్రజలకి సంస్థానంకి జ్యోతి కావాలి అనేదే ఆమె తల్లి తండ్రి ఆశ. ఆ కోరిక తీరకముందే వాళ్ళు కాలం చేశారు. ఇప్పుడు నేను వచ్చానుగా, చనిపోయిన అత్తమామల కోరిక ఈ అల్లుడు తీరుస్తాడు. బ్రతికి ఉన్న వాళ్ళకి కూడా ఈ అల్లుడు తీరుస్తాడు. అదే కోరిక అంటూ మాటలు ముగించి తాళిబొట్టు అందుకున్నాడు. అఖిలాండేశ్వరి సీరియస్గా లేచి నిలుచుంది. వేల మంది జనం, వందల మంది రిపోర్టర్స్ ఆమెని అబ్జర్వ్ చేస్తున్నారు. మధు ఫేస్ మాడిపోయింది. విజయ్ ఇంత పెద్ద విషయం తనకి చెప్పకుండా దాచాడు అని. మిగిలిన వాళ్ళు పిచ్చ షాక్లో ఉండిపోయారు. అందరికంటే ఎక్కువ షాక్ సుగుణ గారికి తగిలింది. ఆవిడ ఈ పెళ్లి చేసుకోవద్దు అని అడ్డుకోవాలి అనుకుంటూ ఇంచు కూడా కదలలేక అలాగే చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ జ్యోతి మెడలో తాళి కడతాడా? వారి వివాహం ఆటంకం లేకుండా జరుగుతుందా? తెలియాలి అంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.